ఈ ఒక తరుణంకి ఒళ్ళు పులకలుగా ప్రవేశించి కలకలకలగా ఇప్పుడు నేను మొత్తము తిలకించబోతున్నా, తిలికిస్తున్నా కూడా ప్రతి ఒక్క గ్రామానికి నేను వైభవంగా వెలుగుతున్నా. ఈమె దాటి వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ దద్దులమ్మ ప్రవేశించబోతుంది. ఈ దద్దులమ్మ తరలించబోయేటప్పటికి అరహర సర్వము శరీరం మొత్తం ఉడుకు వచ్చిపోతుంది. అయ్యో ఇబ్బందికారం పడిపోతారు. ఈమె ఎందుకు ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చిందో ప్రతి ఒక్కరి చేతులు ఇలా తిరగేస్తారు. ఈ తిరగవేసిన దాన్ని తరుణమించుకొని ఆనంద రూపాలతోటి ఎవరిష్టదయం మీద బాణ వేసి నువ్వు ఏం చేస్తున్నావని దండోరా వేస్తూ గట్టిగా నిలదీసి అడిగితే 7 ఆమెల్లోకి అది వెనక్కి తిరిగిచ్చి వైభవంగా నేను ముందుకు నడిపిస్తానని నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. అప్పుడు ఆకాశానికి మేఘం పడుతుంది, మేఘం నుంచి వర్షము ధరిస్తుంది. అప్పుడు దాకా ఇది పడుతూనే ఉంటుంది, ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక శక ఎక్కువ రాబోతుంది. ఇప్పటి నుంచి ఏమవుతుంది, శక ఎక్కువ వస్తుంది. అయ్యో వినాయక సవితి వస్తుందిలే, ఈ సవితి తరుణం అయిపోతే వర్షం పడుతుందని భ్రమపడుతున్నారు. ఇదంతా అసత్య, ఇదంతా శూన్యం, ఇదంతా కళ్ళ. మరి ఆకాశానికి మేఘం బట్టి మేఘం నుంచి వర్షం పడినట్టే ఉంటుంది, ఏమీ ఉండదు. అయ్యో ఇంత మేఘం బట్టి వ్యర్థం వెళ్ళిపోయిందని ఈ నరమలే నాలుక మళ్ళీ తిరిగిస్తూ ఉంటుంది. నేను చెప్పిన టైం దాకా అరహర ఈ దద్దులమ్మ ఎప్పుడైతే వచ్చిపోయిన దాకా ఉంటుందో శక ఎక్కువ అవుతుంది, మేఘానికి వర్షము రాదు. మరి వినాయక సవితి తరుణం అయిపోతే వస్తుందని భ్రమపడుతున్నారు. ఇదంతా వ్యర్థం, ఇదంతా తరుణం. మరి ఎందుకమ్మంటే పాపకారం పెరిగిపోయింది, మరి వాయవరసలు తప్పిపోతున్నాయి. ఈ గర్భవాసనం పెట్టిన బిడ్డని ఈ తండ్రి వివాహం ఆడి కామంతో ప్రసరించబోతున్నాడు. వాయవ తరుణం అయిపోతుంది. అన్నా చెల్లి వివాహం అరహర బహుబంధాలు ఎక్కడో తెలియక కామ కోద మదమత్సరాలు మొత్తము తిరిగిచ్చబోతున్నాయి. అందువల్ల ఈ భూదేవి కూడా భారము ఎక్కువైపోయింది. ఏదో పక్కన ఒరుగుతుంది, ఒరిగితేనే వస్తుంది భూకంపం. మరి తరుణం వస్తుందిగా, ఈ ఆకాశానికి వేడి పుడితేనే భూకంపము వస్తుంది. ఈ తరుణం ప్రవేశించబోతుంది, మీకు దగ్గరగా భూకంపం రాబోతుంది అరహర. మరి సముద్రము కొన్ని గడియలు ముందుకి ఏకాంతం కాబోతుంది. అయ్యో ఇది ఎందుకు వచ్చింది ఎప్పుడు లేదనేది తిలకించబోతున్నారు. అప్పుడు ఈ ఒక దైవము ఎక్కడైతే ఉగ్రమతో తరుణం అయి ఉంటుందో ప్రతి ఒక్క నోట పలుకుతుందని శ్రీనివాస సాక్ష్యం నా సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. మరి సందేహం లేకుండా ఎవరు ఆందోళన పడకుండా జయప్రదంగా ఉంటే అరహర సర్వం నేను పసనం చేసి ఈ దద్దులమ్మ ఎప్పుడు తరలించాలి ఎప్పుడు పసనం చేయాలన్నది ఇది నేను విలికిస్తానని నా సాక్ష్య శ్రీనివాస స్వయంభూమితో సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. నేను ఎప్పుడు ఇంత స్వయంభూమి మీద ప్రమాణకం చేయలా. తిరిగిస్తూ అమూల్యమైన తరుణాన్ని తిరిగించుకొని ఆనందమైన తరుణములు శరణదేవి నవరాత్రుల కల్లా ఇది పూర్తయిపోవాలి. అయ్యా శరణదేవి నవరాత్రుల కల్లా ఇది పూర్తయిపోవాలి. మరి నవరాత్రుల్లో 2 రాత్రులు పడుతుందని చెప్పే వర్షం, మరి అప్పుడు బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి, ఆలయ ప్రాంగణంకి వెళ్ళాలి, జయపదంగా తిరిగిచ్చాలి, ఆనందంతో పొందాలి. మీరు ముందుకు దూకితే 3 అడుగులు 6 అడుగులు దోమ నేను చూపిస్తా. అమూల్యమైన మేఘం పడుతుందని అనుకున్నది అరిచేత్తో దాన్ని ఆపుతానని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. సందేహం లేకుండా త్వరపడి జయప్రదంగా తిలికిస్తే నేను చెప్పిన వాకు వైభవరవుతుంది. ఇది చేసిన వెంటనే రాబోతుంది రెక్కలేని పక్షి ఎక్కి దిగినపోయే బిడ్డ. అమూల్యంగా నేను చెప్పింది ఏకాంతం చేస్తా. ఇది నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. దీన్ని తిలికించుకుంటూ అమూల్యం మీద ఆనందమైన వరముతో జయపదంతో భారం వేసి నడుస్తున్నామని ముళ్ళబాటలో కాలు పెడితే దాన్ని పూలబాటగా చేసి నడిపిస్తానని నా సాక్ష్యం మీకు అభయమిస్తున్నా. ఎన్నో నెలలు ఇది, మరి యా సీజము తర్వాతలే ఎప్పుడు నిర్ణయం చేసేవా దాన్ని? శరణదేవి నవరాత్రులు జయపదన వరం పసనం చేసి అంకులార్పణతో కలశారాధనలు పెట్టి కలశము ఇస్తున్నా అని ప్రమాణకం చేసిన బిడ్డ రాబోతుంది, జయపదంగా వస్తుంది, అమూల్యంగా నాకు పూలాభిషేకము చేస్తుంది. మరి కలశాన్ని ధరించుకొని చక్కగా మంత్రపుష్పం జరిగి మరి భక్తుల్ని వివరించుకుంటూ ఆనందం పడితే కలశధారణ జరిగిన తెల్లవారి నుంచి మళ్ళీ నేను ప్రవేశిస్తా. నిష్టనేమో ప్రవేశించాలి. నాకు రానున్న 3 ఆదివారము 4 ఆదివారం 3 ఆదివారం 4 ఆదివారము నాకు అభిషేకం చేయాలి. అభిషేకం అంటే కులాభిషేకము, గంగతో పసుపుతో కుంకుమతో ఆవు పంచముతో దేహము శుద్ధిపరచవాలి.
మరి 9 రాత్రులు నేను ఏకాంతంగా ఈ శరీరానికి ఆవరిస్తా. జరిగింది మొత్తం ఒక వెత్తు, జరగబోతుంది మరో వెత్తు. కాదు లేదన్నవారు మొత్తం ఈ ఆలయానికి రాబోతున్నారు. అయ్యో నైవేద్యం తెచ్చింది, కొద్దిగైనా భక్తులు వచ్చింది, ఎంతమంది చేయాలమ్మా అని దిగులు పడుతూ ఉంటారు. ఏమి సందేహము కొలనివ్వను. మరి అనుకోకుండా ఎవరికి 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 తెలియకుండా జయపదంగా అన్నప్రసన్నం చేపిస్తానని నా సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు నేను ప్రమాణం చేస్తున్నా. కానీ నేను ముందుగా ఎందుకు వెసర చేస్తానంటే ఈయనకు వస్తుంది 10 ఏళ్ళ దూరం పోయిన తర్వాత అప్పుడు దాకా తెలివి 3 వారాల నుంచి కిరీటం సడలేదని చెబుతున్నా. 3 సార్లు కింద పడబోయింది, కానీ ఎప్పుడో పడిద్దని చెప్పా. నేను ఎప్పుడో పడిద్దని చెప్పా, కానీ ఇప్పుడు దాని మీద వారిని ఇవ్వాల వాణిస్తే పెద్ద ప్రమాదకారం అని చెప్పా. కానీ ఈ శిరస్సు నుంచి కిరీటం కింద పడతామంటే ఎక్కడో అవంతరం ముంచుకొని వచ్చే ఉండిద్ది. అది ఆరోగ్యరీక్షణ అవ్వచ్చు, ఆలయానికి ఇబ్బందికరం అన్న అవ్వచ్చు, శరీరానికి బాధాకరమైన కావచ్చు. ఇవి మీరు నిర్ణయం చేసుకోవాలి. కిరీటాన్ని ధరించాలి, ధరించిన తర్వాత పెట్టిన తర్వాత మళ్ళీ తీయకూడదు. అది పెట్టిన తర్వాత తీయకూడదు. మర్యాబాండం పసనం అవుతున్నాం, ఆవుశుద్ధితో పసనం చేయాలి. మర్యాబాండం తరుణమైతే ఆవుశుద్ధి పంచకంతో శుద్ధి చేయాలి. దీన్ని శుద్ధి చేస్తేనే దీనికి మళ్ళీ పునర్జన్మ పసనం అవుతుంది. ఇది అందుకే గంధము పుష్పనితో ప్రవేశించుకున్న ఈరోజు. మరి ఈ యొక్క కిరీట ధారణ చేసిన తర్వాత ఇంతవరకు నేను నా మీద పుష్పలు ఇప్పుడు చల్లొద్దని చెప్తాను. నేను చల్లని కూడా చల్లనేమను. మరి ఈరోజు మీరు ప్రవేశించుకోవాలా, మీరు నిష్ఠ నియమాలు పాటించాలి, సకల రూపాల తిరణం అవ్వాలి ఆనంద వైకుంఠాలతో. మరి 2024 ఆఖరు 2025 మొదల్లో జయపదమైన స్వామివారికి బంగారు కిరీటాన్ని ధరించబోతున్నారని నా సాక్ష్యం మళ్ళీ ప్రమాణం చేస్తున్నా. దీన్ని ఏర్పాటు జయపదం ముందుగానే వెచ్చలు చేసుకోండి. ఉండరకం బెటర్గా ప్యాకం చేసి తిరిగిచ్చండి. శరణదేవన నవరాత్రులు ఆఖరులో ప్రవేశించబోతున్న బిడ్డ, నేను దీనికి ఆజ్ఞ తిరిగిస్తాను. మీరు ఎప్పుడు చేసినా నాకు ఇష్టమే, ఎప్పుడు చేసినా నాకు ఇష్టమే. మీరు అన్ని నిర్ణయం చేసుకుంటూ బిడ్డలకు ఇబ్బంది కారణం లేకుండా, మరి భక్తులు ఎక్కువ వస్తారు, వాహనాలు తిరిగించుకోండి. మనమ్మ మరి సకల రూపాలు కలిగిన శ్రీనివాసుడు నల్లని నామాలు వాడు ఏడుకున్న వెంకటమ్మ గోవింద గోవింద అంతట వాడే ఎవరికైనా తీసుకున్నాడు. కుబేరునే వడ్డీ అడిగాడు. అంత తరుణాన్ని నేను ప్రసన్నం చేస్తా. కానీ మీ అస్తమతో ఏ రూపాయి కూడా పడండి. ఏడి కుబేరుడు ఏడి? ఏమి? ఓ ఎలా ఇస్తానా? ప్రవేశం మరి ఇప్పుడు అన్నప్రసన్నం జరుగుతుంది, ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ఇది తరుణం అయిపోగానే మళ్ళీ శరణదేవరాత్రి ఆరంభం అవుతాయి. మరి అది ఇబ్బంది కారణం ప్రసన్నం అవుతుంది. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. చిన్న ప్రసన్నం తిలకించుకొని ఆ రోజుతో తిలకించండి. మీ కమిటీ వారు మొత్తం ప్రవేశించండి. మిమ్మల్ని ఏమి చేయడు ఆయన. అయ్యో ఇన్ని రోజులు నాకు చేయలేదన్న సేవ కన్నా ఉండదు, అవసరము లేదు. మట్టి పవిత్రం తీసుకొచ్చి మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి మరి నైవేద్యం మొత్తం పెట్టడం కావాల్సిందే. అవి ఎంత పెట్టని ఎంత పెట్టని ఎంత అన్న పెట్టని ఎంత పెట్టినా సరే ఆయనకు కావాల్సిన నైవేద్యాలు మొత్తం ఆయనకు సమర్పించాలి. అప్పుడు దీన్ని తిరిగిచ్చండి. తెల్లవారి తర్వాత నిమజ్జనం చేసుకోండి, ఇబ్బంది ఏముండదు. ఎక్కడెక్కడ చేసి ఇబ్బంది. గంగ ఎక్కడ తన్ను ఉంటే అక్కడ ప్రవేశించేసింది. ఎందుకంటే కొన్ని అవంతరంలో ముంచుకు వస్తున్నాయి. నరమలేని నాకి ఏదో మనం పుట్టించిందని తిరిగిచ్చబోతున్నారు. ఏది పుట్టించినా నా కార్యం ఎలాంటి ఇబ్బంది కారణం నేను జరగలేను, నిర్వేద్యంగా చేసుకుంటాను, కోలోకోలంగా సంబరం చేస్తా. అంతటి వైభోగం నాలో తిరిగిచ్చి ఉంది. మరి అన్నయ్య ఇక్కడ ఆ రోజు శరణదేవ నవరాత్రులకి తాళం ఎక్కువ ఉండాలి. తాళం అంటే పలకలు ప్రవేశించుకోవాలి. ఎక్కువ తను 2 కానీ 3 కానీ. ఇది తిరిగిస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మరి ఎలా ఎందుకమ్మా అని నువ్వు ఇంత కఠినంగా చెబుతున్నావంటే ఆ కఠినం జరగబోతుంది కనుకే ఇంత వివరంతో ఈరోజు చెబుతున్నా. మరి ఇంకొక తరుణం చెబుతాను. ఇక మీ నిర్ణయాలు పసంद చేసుకొని కాదన్నవారు లేదన్నవారు వద్దన్నవారు అసలు ఏముందన్నవారు మొత్తం దండోర వేసిన వారు మొత్తం ఈ ఆలయానికి వస్తారు. శ్రీనివాసుడు మరి బ్రహ్మోత్సవాలు ఎలా తిరిగిస్తాడో ప్రతి ఒక్క రాత్రి ప్రతి ఒక్క అనుగ్రహం ఆయన అలా రూపురేఖలతో మీకు నేను చూపిస్తానని నా సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. అదే ఇక్కడ మహిత్యం. సరేనా? డౌట్ ఉందా?